కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినడం వల్ల, ఇంకా అర్ధరాత్రి సెకండ్ షిఫ్ట్లు చేయడం వల్ల అందరికీ వస్తున్న ప్రాబ్లం అనమాట. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మనం అందరం మెడిసిన్ వాడుతూనే ఉంటాం. పొద్దున్నే ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఫుడ్కి ముందు అని చెప్పేసి. అలా టాబ్లెట్స్ ఏం లేకుండా మన వంటింట్లోనే మనం ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యం అనగానే గుర్తొచ్చే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నానమ్మా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో 20 ఇయర్స్కు, ఇంతకుముందు అంటే 40-50 వాళ్ళకు ఉండేది ఆ ప్రాబ్లం. ఇప్పుడు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్ ఉండడము, లేకపోతే నైట్ లేట్గా తినడము, అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా అందరికీ ప్రాబ్లం వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక టాబ్లెట్ తీసుకోవాలి అనేది మ్యాండేటరీ అయిపోయింది. అలా టాబ్లెట్స్ లేకుండా మన వంటింట్లోనే ఇలాంటి రెమెడీ తీసుకుంటే సెట్ అవుతుంది, ఇంకా అట్లాంటి ప్రాబ్లం ఉండదు అనేంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి సార్? చాలా ఉన్నాయమ్మా. ఓకే. అసలు ఈ రోజుల్లో ఈ సమస్య లేనటువంటి వాళ్ళను లైట్ వేసి ఎత్తుకోవాలని కనపడలేమో అని చెప్పి అనిపిస్తుందమ్మా. కరెక్ట్. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ సమస్యమ్మా. అజీర్ణేన వినా రోగం అని చెప్పేసి భారతీయ వైద్య విజ్ఞానం చెప్తోంది. అంటే అజీర్ణం లేనిది ఏ రోగం లేదు అని. అంటే అజీర్ణమే సమస్తమైన రోగాలకు కారణం అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. సో సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అన్ని రోగాలకి ముందు సో బేస్ అమ్మా, ఇది మూలస్థానం. ఇది తెలియకపోవడం చేత దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే అనేక రకాల రుగ్మతలు మొదలవుతున్నాయి. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. అన్ని రోగాలకు ఇదే కారణం. సో ఎప్పుడైతే మనం ఈ సమస్య లేకుండా చేసుకుంటామో, ఈ సమస్య రాకుండా చేసుకుంటాము, ఉన్నది త్వరగా తగ్గించుకుంటాము, ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏమైనా జబ్బులు వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యనే అజీర్ణం అని చెప్పేసి వాళ్ళు పెద్దలు, మన మహర్షులు ఏదైతే చెప్పారో, ఈ రోజుల్లో మనం స్థూలంగా ఈ మన అర్థమయ్యేటువంటి భాషలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి చెప్పుకుంటున్నాము. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. అంటే కడుపులో నొప్పి ఉండొచ్చు, కడుపులో పోటు ఉండొచ్చు, కడుపులో రాయి పెట్టినట్టు ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు, వాంతి కొట్టినట్టు ఉండొచ్చు, నోట్లో నీళ్లు ఉడుతుండొచ్చు. అదేవిధంగా మరి మోషన్ ప్రాబ్లం ఉండవచ్చు, మోషన్స్ 3-4 సార్లు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండవచ్చు. అయ్యేటువంటి మోషన్ కూడా స్మెల్తో కూడినటువంటి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, అపానవాతం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుండొచ్చు. దీని యొక్క ప్రభావం చేత, ఈ గ్యాస్ ప్రభావం చేత, వాత ప్రభావం చేత ఈ నడుము నొప్పులు, అదేవిధంగా వీపు నొప్పి, కండరాల నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటి నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఈ యొక్క సమస్య లక్షణాలు ఏ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఇప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు వాడితే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు వాడేసరికి మరి దానివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, ఉపద్రవాలు కలుగుతాయి. కాబట్టి మరి వైద్యులు కూడా అవసరం మేరకే వాడమని చెప్తుంటారమ్మా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్తో ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో చెప్తానమ్మా. కేవలము 4 పదార్థాలమ్మా. మరి చాలా ఆశ్చర్యపోతారు మీకు ఈ యొక్క ఫార్ములా గురించి చెప్తే. జీలకర్ర చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్కు జరణాత్ అంటారు దాన్ని. సో ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యల్లో పెట్టింది పేరు జీలకర్ర. అందుకే పూర్వకాలం నుంచి మన ఒంటింట్లో భాగంగా, ఒంటింటి ఆహార పదార్థాల తయారీలో భాగంగా జీలకర్రను మన పెద్దలు చేర్చడం జరిగింది. ఒంటింటి దివ్య ఔషధి, ఆహార ఔషధి. సో ఈ యొక్క జీలకర్రను వేయించేసేసి పొడిలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అట్లే రెండవ పదార్థంగా సోంపు. సోంపు కూడా జీలకర్రలాగే ఉంటుంది, కానీ సోంపు టేస్ట్ కొద్దిగా తీపి గుణం ఉంటుందమ్మా, కొంచెం కొద్దిగా. సో అది మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే చాలా ఇళ్లలో కూడా సోంపు ఉంటుందమ్మా. సోంపు కూడా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి, ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి అనేక రకాల లక్షణాలను చాలా అద్భుతంగా తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ సోంపును కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే శొంఠి, శోధించే శొంఠి. సో ఈ యొక్క శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో ఎలాగైనా పర్లేదు, శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. శొంఠి పొడి 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా సైంధవ లవణం.
రాక్ సాల్ట్ అంటారమ్మా. Yes. గడ్డల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. మనం గడ్డలు తెచ్చుకొని ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే పొడి డైరెక్ట్గా తెచ్చుకోవచ్చుమా. ఆ సైంధవలనం పొడిని ఒక 15 గ్రామ్స్ 10 to 15 గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుందమ్మా. సో తక్కువ ప్రమాణంలో వేసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలను కలిపి ఒక మెడిసిన్ తయారు చేసుకుంటే అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి. జీలకర్ర, సోంపు, శొంఠి, సైంధవలనం నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలమ్మా. సో దీన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక 50 to 100 ml వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ కలిపి తీసుకోవాలమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల చిటిక వేసినట్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు మరి ఆంగ్లేయ కృత్రిమ రసాయన ఔషధాలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయో, ఇంగ్లీష్ మందులు అంటారు కదమ్మా, అంత స్పీడ్గా పనిచేసేటువంటి అత్యంత సమర్థవంతమైన ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ లక్షణాలు యొక్క తగ్గుదల మొదలవుతుందమ్మా. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఈ పద్ధతిలో తీసుకుంటుండాలన్నమాట. తిన్న తర్వాత సో ఔషధం అయిపోయిన తర్వాత మరలా అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటున్నామా. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ రోజుల్లో వివిధ రకాల కారణాలు ఇచ్చా మరి తెలుసో తెలియకో తప్పని పరిస్థితుల్లో లేట్ అవర్స్లో భోజనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రి లేట్ అవర్స్లో పార్టీకి వేసి అక్కడ హెవీ ఫుడ్ తినాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేనటువంటి వాళ్ళు, వస్తుంది అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి అలాంటి సందర్భాల్లో అలాంటి ఆహారం తీసుకున్న తర్వాత ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ ఆ పౌడర్ కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదంటే ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా ఈ సమస్యలు రాకుండా మేము చూసుకుంటాం అనేటువంటి వాళ్ళు కూడా మరి రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఈ యొక్క ఔషధం రోజు తీసుకుంటుండడం వల్ల సమస్యలు రాకుండా కూడా ఉంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మరొక బెనిఫిట్ ఏంటంటేమా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కొలెస్ట్రాల్ను పెరగకుండా కాపాడుతాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఆహారము తీసుకునేటువంటి విధానం సరిగ్గా లేకపోవడము, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఇలాంటి కారణాల చేత హెవీ వెయిట్ వస్తుంటారమ్మా, బరువు పెరిగిపోతుంటారు. ఆ బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచేందుకు కూడా జీలకర్రలో ఉండే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా జీలకర్ర మరి ఆ యొక్క బరువును తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. రెండోది అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో పొట్ట బెల్లి ఫ్యాట్ మరి చిన్న వయసు నుంచి బెల్లి ఫ్యాట్ రావడం మొదలవుతుంది. సో ఈ యొక్క సమస్యను కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుందమ్మా. అట్లే ఈ సోంపులో ఫైబర్ దాదాపు 30-40% ఉందమ్మా. ఇలాంటి ద్రవ్యాలు కూడా ఉండదు, హైయెస్ట్ ఫైబర్. సో ఇలాంటి హైయెస్ట్ ఫైబర్ అనే పదార్థమే ఎక్కువ వాడుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు, వైద్య రంగం చెప్తుందమ్మా. సో దీన్ని వాడుకోవడం వల్ల ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు తగ్గడమే కాకుండా రెండో బెనిఫిట్ ఏంటంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. సో గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే అద్భుతంగా వృద్ధి చెందుతుందో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఈ యొక్క సోంపు వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే కొలెస్ట్రాల్ను పెరగకుండా కాపాడుతున్నాం. అంటే మనకు చెడు చేసేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచకుండా హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు ఈ యొక్క సోంపు గింజలు ఉంటే అనథాలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా శొంఠిలో షాగోలు, జింజరాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా జీర్ణాశయానికి సంబంధించిన ఎంజైమ్స్ ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కానీ, గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు కానీ ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క శొంఠిలో కూడా ఉంటాయమ్మా. సైంధవలనము ఈ యొక్క పదార్థాలను మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే పనిచేసేందుకు సైంధవలనం ఉపయోగపడమే కాకుండా మరి లవణం కూడా మన దేహానికి అవసరం కాబట్టి ఈ యొక్క సైంధవలనం దేహంలో ఉన్నటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా కణాలకు ఉపయోగపడేటువంటి ఈ అంశాన్ని కూడా, పోషకాన్ని కూడా ఇచ్చేదానికి సైంధవలనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాచురల్ రెమెడీస్ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే జీలకర్ర 50 గ్రామ్స్, సొంటి 50 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్ అమ్మా, సోంపు తర్వాత సొంటి 25 గ్రామ్స్. 25 గ్రామ్స్. ఓకే, జీలకర్ర 50 గ్రామ్స్, సోంపు 50 గ్రామ్స్, సొంటి 25 గ్రామ్స్, సైంధవలనం 10 to 15 గ్రామ్స్, 15 గ్రామ్స్ కలిపేసుకుని రోజు మార్నింగ్, నైట్ 2 times a day, ఆఫ్టర్ ఫుడ్ గోరువెచ్చని వాటర్లో వేసుకొని కలిపేసుకొని తాగేస్తే చాలా బాగా పనిచేస్తుంది. సెట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నుంచి పెద్దవాళ్ళ దాకా ఆల్మోస్ట్ అందరికీ చాలా రెగ్యులర్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ కాలం చలికాలంలో స్పెసిఫిక్గా అందరికీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది సైనసైటిస్కి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అది పూర్తిగా వెళ్లకుండా వస్తూ ఉంటుంది. సో మరి దానికి మన ఇంట్లోనే మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏంటి,
ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ ఉన్నారు, సార్ని అడిగి కనుక్కుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మా. బాగున్నారు సార్? బాగున్నానమ్మా. ఓకే, సో సైనసైటిస్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఒకరికైనా ఉంటుంది ఇది. దానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ సీజన్ రాగానే ఆటోమేటిక్గా వచ్చేయడం, బాగా ఇబ్బంది పడిపోవడం జరుగుతుందన్నమాట. దానికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్? ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం చేసుకోగలిగినవి ఇంట్లో, వంటింట్లోనే మనం చేసుకుంటే కొంచెం అది ఇబ్బంది లేకుండా ఉండేలాగా. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా సైనసైటిస్ వచ్చిందంటే వాళ్ళ బాధ వర్ణాతీతమ్మా. కరెక్ట్. కొంతకాలం పాటు తగ్గినట్టు తగ్గేసి మళ్ళీ నేను అంటూ చాప కింద నీరులా దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంటున్నామా. మీరు అన్నట్లు కొంతమందిలో ఆపరేషన్ చేసినప్పటికీ కొంతకాలం పాటు బాగుండి మళ్ళీ మొదలవుతుంటుందమ్మా. వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. అసలు సైనసైటిస్ అంటే ఏంటంటేమ్మా, రెండు విషయాలు చెప్పిన తర్వాత మంచి రెమెడీ కూడా చెప్తానమ్మా. మన ముక్కు చుట్టూ గాలి గదులు ఉంటాయమ్మా, వాటిని సైనస్లు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. సో ఈ సైనస్లకు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పద్ధతి జరిగినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ ఉండడము కానీ లేకపోతే అలర్జీ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాపుకు గురవుతాయమ్మా. అప్పుడు దాన్ని సైనసైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపుకు గురైనప్పుడే లక్షణాలు కూడా వ్యక్తమవుతుంటాయి. అంటే సర్వసాధారణంగా లక్షణాలు ఎలా ఉంటాయంటమ్మా, తలనొప్పి విపరీతంగా ఉంటుందమ్మా. దానికి తోడు ఎగ్జాక్ట్లీ ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సూర్యోదయం అయ్యి కొంచెం సూర్యకాంతి పెరిగి కొద్ది క్రమంగా తగ్గిపోతుంది. లేకపోతే ఉదయం భరించలేరు. తల వంచేసరికి కూడా విపరీతంగా ఇది ఉంటుందమ్మా. కొంతమందికి ముక్కుల నుంచి నీళ్లు గారడం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. లేకపోతే ముక్కుల్లో ఆ శ్లేష్మ భాగము ఇరుక్కొని పోయి ఒక పట్టాన బయటికి రాక నోటి ద్వారా ప్రయత్నం చేస్తుంటారు, ముక్కు ద్వారా చీది ప్రయత్నం చేస్తుంటారు. గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఒక్కొక్కసారి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఆ గట్టిగా ఫోర్స్ఫుల్గా చేసేసి ఒక్కొక్కసారి రక్తపు జీరలు కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి ఆ శ్లేష్మం అంతా కూడా చీదినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ వాసనతో కూడా ఆ వాసన వాళ్ళే భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ విధంగా గట్టిగా చీదడం వల్ల దీని యొక్క ప్రభావం చేత చెవులు అనేటువంటి సున్నిత భాగాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమందికి ఒక్కొక్కసారి తుమ్ములు ఇలాంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సైనసైటిస్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తలంతా బరువుగా ఉండడము, జ్వరం రావడము, తర్వాత ఈ కళ్ళంతా ఎర్రగా ఉండడము, తర్వాత అసౌకర్యంగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. ఈ సైనసైటిస్ మీరు నిజంగా కరెక్ట్గా చెప్పారమ్మా. సంవత్సరం అంతా కొద్దో గొప్ప దాని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కొంతమందిలో స్పెసిఫిక్గా వాతావరణం, ఈ చల్ల వాతావరణంలోనే ఎక్కువైపోయి మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ యొక్క సైనసైటిస్కి అనేక రకాలైనటువంటి గృహ వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ చాలామందికి తెలియక, అవగాహన లేక, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి ప్రతి చిన్నదానికి కూడా విపరీతంగా విచ్చలవిడిగా వైద్యుల సలహా లేకుండా కూడా అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడేసేసి కూడా చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారమ్మా. అందుకే డాక్టర్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తుంటారు, కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంటారు. కానీ మన వాళ్ళు మాత్రం అవి పాటించకుండా మరి ఆ సమస్య తగ్గిపోతే యథారాజే తదా ప్రజలు మళ్ళీ మొదలు పెట్టుకుంటుంటారు, మళ్ళీ సమస్య పునరావృతం అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. కేవలం 5 పదార్థాలమ్మా. ఇవన్నీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. శొంఠి పొడి. లవంగాల పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి 25 గ్రాములు తీసుకోవాలి. పుదీనా చాలా ఇళ్లలో ఉంటుంది, మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది. లేకపోతే పుదీనాను తెచ్చుకొని శుభ్రం చేసేసి ఎండబెట్టేసేసి నీడలో పౌడర్ చేసిన పుదీనా పొడి తయారైపోతుంది. లేకపోతే ఫ్రెష్గా తయారు చేసినటువంటి పుదీనా పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. మనసుంటే మార్గం ఉంది. పుదీనా పొడి పొడి తెచ్చుకొని వాడుకోవచ్చు. అన్ని ఖర్చు లేని వస్తువులు అంతే కదమ్మా. శొంఠి మన ఇంట్లో ఉండేది, లవంగాలు మన ఇంట్లో ఉండేవి, మిరియాలు. కేవలం అవగాహన లేకపోవడం చేతమ్మా, వాటి మీద నిర్లక్ష్యము, దాని మీద చక్కటి సదభిప్రాయం లేకపోవడం చేతనే. లేకపోతే ఇందులోనే ప్రకృతి అన్ని నిక్షిప్తీకరించి మన ఆరోగ్యం కోసం ప్రసాదించిందమ్మా. తెలియకపోవడం చేత మరి దూరపు కొండలు ఉండిపోని చెప్పేసి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల మీద మనం డిపెండ్ అయిపోతున్నాం. సో ఈ పదార్థాలన్నీ ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సైనసైటిస్ని తగ్గించేటువంటి పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఇక్కడ కొంచెం కష్టపడాలంటే మనం టీ తయారు చేసుకున్నట్లు, కాఫీ తయారు చేసుకున్నట్టు దీన్ని తయారు చేసుకోవాలమ్మా. ఎలాగంటే ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. 200 ml వాటర్లో
హాఫ్ టీ స్పూన్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదమ్మా. హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 grams, అంతకంటే కొంచెం తక్కువ తీసుకున్న తప్పులే. ఓకే. ఆ నీళ్ళలో 200 ml నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసి 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసారు. ఈ పౌడర్ని నీళ్ళలో వేసేసి 200 ml వాటర్ తీసుకుంటాం కదమ్మా, 100 ml మాత్రమే మిగిలాలమ్మా. ఓకే. సో ఔషధ గుణం, ఆ యొక్క ఔషధాలు ఉంటారు, ఔషధ గుణాలన్నీ కూడా, మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి. సో ఇంచుమించు అప్రాక్సిమేట్గా 100 ml వాటర్ మిగిలిన తర్వాత దాన్ని దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అవసరమైతే కాస్త తేనె కలుపుకోవచ్చు, లేకపోతే అలాగైతే తాగొచ్చు. చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలా మంది తేనె కలుపుకుంటారమ్మా. లేదంటే ఉప్పు వాడదైనటువంటి వాళ్ళందరూ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వాడుకోవచ్చు. ఉప్పు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరు అంటే తేనె కలుపుకొని వాడుకోవచ్చు. తేనె కూడా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరు అంటే అలాగైనా తాగొచ్చమ్మా. ఏదైనా పద్ధతి, ఈ మెడిసిన్ అంటూ వాడగలిగితే చాలు, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలమ్మా. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటున్నామా. ఎన్ని రోజులు దీర్ఘకాలికంగా వాడుకోవచ్చమ్మా, తగ్గేంత వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో తగ్గేంత వరకు వాడుకోవచ్చమ్మా. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మరి కనీసం 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి, ఒక రోజు 2 రోజులు వాడుకోవడము, తర్వాత నెలకు ఒకసారి వాడుకోవడము, ఇట్లా క్రమక్రమంగా 40 రోజులకు ఒకసారి వాడుకోవడము, ఒక రోజు 2 రోజులు అలా వాడుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఔషధ గుణాలన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి. సైనసైటిస్ తగ్గించడమే కాకుండా సైనసైటిస్ వల్ల కలిగేటువంటి ఈ లక్షణాలు కూడా తగ్గేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఇలానే పిల్లలకి కూడా నిమోనియా వస్తుంటుంది, ఈ కాలంలో ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా సార్, మరి వారికి ఏమైనా రెమెడీ చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటుంది. ఇదే ఔషధమ్మా. ఓకే. సో ఇదే ఔషధాన్ని ఏం చేయాలంటే 100 ml వాటర్ తీసుకొని 100 ml వాటర్లో జస్ట్ ఒక 4 to 5 pinches ఆఫ్ పౌడర్, మనం తయారు చేసి పెట్టుకున్న పొడి 100 ml వాటర్లో 4-5 చిటికెల పొడి అందులో వేసేసి 50 ml నీళ్లు మాత్రమే మిగిలేట్లు మరిగించాలమ్మా. ఆ 50 ml నీళ్లు మిగిలేట్టు మరిగించేసేసి దించి చల్లారు చేసేసి దాన్ని 3 భాగాలుగా చేసేసి 3 పూటలు ఇవ్వాలి. 3 పూటలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు ఇలాంటి వాళ్లకు ఈ సమస్య వచ్చినప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళకు సర్వసాధారణంగా 90% వరకు కూడా యాంటీబయాటిక్స్ ఇలాంటి మందులు అవసరం లేకుండా ప్రథమ దశలో ఉన్నప్పుడు దీంతోనే తగ్గిపోతుందమ్మా. తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది కాబట్టి 3 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకందరికీ ఈ నేను చెప్పినటువంటి డోసులో వాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గత వీడియోలో మనం హెయిర్ గురించి, హెయిర్ థిన్నింగ్ గురించి, కలర్ గురించి, వైట్గా మారిపోతే దానికి ఉండే ప్రాబ్లం, దాన్ని ఎలా రెమెడీ చేసుకోవచ్చు అని మాట్లాడాం. దాంట్లో ఏంటంటే ఏం వాడితే అది పోతుంది అని తాత్కాలికమైన పరిష్కారం ఒకటి చెప్పారు. బట్ మాట్లాడుతూ లోపల ఉన్న మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది పోతే తప్ప పూర్తిగా అది నయం అవ్వదని చెప్పారనమాట. మరి ఆ లోపల ఉన్న ప్రాబ్లమ్ని ఎలా పూర్తిగా తీసేయచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యం గురించి మాట్లాడగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు అనమాట. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో మా. నమస్తే. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. సో మనం ఆల్రెడీ మాట్లాడిన వీడియోలో మీరు హెయిర్ గురించి మాట్లాడినప్పుడు తాత్కాలికమైన పరిష్కారం హెయిర్ డై నేను ఇస్తాను, దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పారు. మరి తాత్కాలికంగా కాకుండా పూర్తిగా అసలు అలాంటి ప్రాబ్లమే లేకుండా పూర్తిగా వెళ్ళిపోవాలి అంటే లోపల ఉన్నది క్లియర్ అవ్వాలి అని చెప్పారు కదా, మరి ఎలా అవుతుంది సార్ అది? ఇది చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యా. సమస్య వచ్చేదానికంటే ముందే రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిదమ్మా. సరే, అవగాహన లోపంతోనూ, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేతనో, తెలియక చేసినటువంటి తప్పుల వలనో మరి సమస్య వచ్చినప్పటికీ సమస్య నుంచి త్వరగా బయటపడడం చాలా ముఖ్యం. సో మీరు అడిగినట్లు గత వీడియోలో ఈ వైట్ హెయిర్కి సంబంధించినటువంటి మంచి హెయిర్ డై గురించి చెప్పాను. అందరూ వాడుకోదగ్గ మంచి హెయిర్ డై మాది, ఈజీగా తయారు చేసుకోదగ్గదే చెప్పాము. సో ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడే మరి చిన్న వయసులో ఈ యొక్క వెంట్రుకలు పెరుగుదలకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే వెంట్రుకలు మరి తెల్లబడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత
వెంట్రుకలు క్రమక్రమంగా తగ్గిపోవడం కానీ రాలిపోవడం కానీ అనువంశికంగా నాబోటి వాళ్ళు ఉన్నట్లయితే బాల్డ్ హెడ్ రావడం కానీ జరుగుతుందమ్మా. నాకు అనువంశికం. సో పెద్దలకు ఈ పద్ధతి ఉండడం చేత జెనెటికల్ అనువంశికం ఉన్నప్పుడు దాన్ని మనం చేయదగింది ఏం లేదమ్మా. సో ఈ విషయం నాకు ముందే ఒక 10-15 సంవత్సరాల ముందే తెలిసింటే ఇంకొక 5-10 సంవత్సరాలు కొంచెం పోస్ట్ పోన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పుణ్యకాలం గడిచిపోయింది కాబట్టి ఈ వయసులో నేను చేయదగింది ఏం లేదమ్మా. సో వీటి మీద అవగాహన వచ్చిన తర్వాత ఇట్లాంటి తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. సో కాబట్టి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు నాబోటి వాళ్ళు ఎవరన్నా సౌందర్య ఆకాంక్ష ఉండి సౌందర్య పిపాస ఉండి మరి వయసున్నటువంటి వాళ్ళు కూడా తమ సౌందర్యం వినుడింపజేసేందుకు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎలాంటి ఔషధం వాడలేదు, వాడబోను. ఇంతవరకు నాకు పరిస్థితి రాలేదు, వాటి మీద ఆకాంక్ష లేదమ్మా. సో మంచి మెడిసిన్ అయితే చెప్తాను. ఒకవేళ అలా ఏదంటే నేను ఏదో విగ్గు పెట్టుకోవడం కానీ లేకపోతే మరి ఇంకోటి ఏదైనా పెట్టుకోవడం కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకునే పరిస్థితి ఉండదుమా. నాకు వాటి మీద ఆకాంక్ష కూడా లేదు కాబట్టి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు ఇచ్చినటువంటి ఫార్ములాని మళ్ళీ చెప్తున్నాను. మరి ఎవరికైనా సందేహం ఉన్నటువంటి వాడు గూగుల్ సెర్చ్లో చూస్తే ఈ యొక్క ఔషధ గుణాలు తెలిస్తే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తామా. కాబట్టి ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ కామెంట్స్ ఏర్పడడం వల్ల మంచి వీడియోని చాలామంది మిస్ అవుతారమ్మా. కాబట్టి మరి వేలాది రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ అయితే కాదు, చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గ ఔషధము, ప్రయత్నం చేయడంలో తప్పులేదమ్మా. సో ఆ యొక్క ఫార్ములా చెప్తానమ్మా. కేవలం 4 పదార్థాలమ్మా. ఉసిరిక, బావంచాలు, స్వచ్ఛమైనటువంటి తేనె, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి, తేనె, ఉసిరిక, బావంచాలు, ఇంతేమ్మా. కేవలం ఈ 4 పదార్థాలు. ఎలా సార్ చెప్తానమ్మా. ఉసిరిక పొడి ఒక 200 గ్రాములు తీసుకోవాలమ్మా. 200 గ్రామ్స్. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో లేదంటే మనం ఉసిరిక తయారు చేసుకోవచ్చు అమ్మా, ఈజీ. సో లేదంటే మంచి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక ఉసిరిక పొడి 200 గ్రాములు. రెండవ పదార్థంగా బావంచాలు. బావంచాలని జస్ట్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే బావంచాలను తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. 25 గ్రామ్స్ బావంచాల పొడి అందులో కలిపేసేయాలి. అందులో 100 ml స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. 200 ml స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలుపుకోవాలి. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా కలుపుకోవచ్చు మా. ఆవు నెయ్యి మంచిది, లేని పక్షంలో గేదె నెయ్యిని కలుపుకోవచ్చు. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్ను ప్రొటెక్ట్ చేసేటువంటి, వెంట్రుకల సౌందర్యాన్ని కాపాడేటువంటి, వెంట్రుకల పెరుగుదలకు చక్కగా ఉపయోగపడేటువంటి ఔషధం, ఒక తీయటి ఫామ్లో ఉండేటువంటి ఔషధం తయారైపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఉత్సాహంగా, ఇంట్రెస్ట్గా, మరి దాని మీద కోరిక మేరకు తినేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అలా ఉంటుందన్నమాట. అది కన్వీనియంట్గా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మామూలుగా మరీ చిన్న పిల్లలైతే ఉదాహరణకి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలాంటి పిల్లలైతే ఒక 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ సాయంత్రం చప్పరించేసి ఒక కప్పు పాలు తాగితే సరిపోతుందమ్మా. 10-15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించు 1/2 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం అమ్మా. ఉదయం పూట ఆహారం ముందు కానీ తర్వాత కానీ, 1/2 అవర్ ముందు కానీ, ఆహారం 1/2 అవర్ తర్వాత కానీ, అదేవిధంగా రాత్రి పూట కూడా 1/2 అవర్ ముందు కానీ, 1/2 అవర్ తర్వాత కానీ, లేకపోతే రాత్రి పడుకుంటప్పుడు కానీ, ఎప్పుడైనా పర్లేదమ్మా. 1/2 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు చేయడం వల్ల వెంట్రుకల పెరుగుదల ద్విగుణీకృతంగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు చిన్న వయసులోనే మరి తెల్లబడకుండా గ్రే హెయిర్గా మారకుండా ఉంటాయి. దీంతో పాటు వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, డాండ్రఫ్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా కొంతమందిలో దేహ తత్వాన్ని బట్టి కూడా కొంతమందికి పేలు విపరీతంగా వస్తుంటాయి. ఆ పేలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయమ్మా. నేను ఇంతకుముందే వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క వెంట్రుకలు రాలడం కానీ, వెంట్రుకలు గ్రే హెయిర్కి రావడం కానీ కారణాలు ఏంటంటే పోషకాహార లోపం కూడా ఒక కారణం. అదేవిధంగా లోపల ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం చేత, ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ వెంట్రుకలు రావడము, చిన్న వయసులోనే వెంట్రుకలు నశించిపోవడము, కోర్సుగా తయారు కావడము, బ్రిటిల్గా తయారు కావడము, అదేవిధంగా రఫ్గా తయారు కావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో మరి యాంటీ ఆక్సిడెంట్స్ లోపల ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు మన బాడీలో హానికారకమైన పదార్థాలు మానసిక కారణాల వల్ల కానీ, తీసుకునే ఆహారం వల్ల కానీ, అదేవిధంగా మరి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఎలాగైనా మన దేహంలో మాత్రం కొన్ని చెడు పదార్థాలు తయారై ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే చిన్న వయసులో వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందమ్మా. ఏది ఉసిరి.
దీంతో పాటు ఉసిరిలో సి విటమిన్ బ్రహ్మాండంగా ఉందమ్మా, మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరెక్ట్. సో సి విటమిన్ అనేటువంటి పదార్థాలు వాడినప్పుడు మనకు బాడీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు న్యాచురల్గా చిన్న చితక సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దాని యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకల కుదుళ్ళు కూడా దృఢంగా గట్టిగా సౌష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ ఉసిరికలో ఎలాజిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా వెంట్రుకలను త్వరగా తెల్లబడనేయకుండా కాపాడేటువంటి గుణాలు కూడా దీనికి ఉన్నాయమ్మా. దీంతో పాటు భావంచాల్లో బాకుచినాలు అనేటువంటి రసాయన పదార్థము, బాకుచియాలు అనేటువంటి రసాయన పదార్థము, ఈ యొక్క రసాయన పదార్థాలు ఏంటంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను బాగా పెంచుతాయమ్మా. వెంట్రుక తయారైందంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ప్రభావం చేతనే వెంట్రుక నల్లగా ఉంటుందమ్మా. మెలనిన్ పిగ్మెంట్ తగ్గిపోతే వెంట్రుక తెల్లగా అయిపోతుంది, లేదా గోధుమ రంగులోకి వచ్చేస్తుంది, కలర్ మారుతుంది. సో మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను పెంచేందుకు భావంచాలు కూడా ఉపయోగపడుతుంది. భావంచాలమ్మా చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా వాడుతుంటారమ్మా, సున్నిపిండిలో వాడుతుంటారు, మనకు మార్కెట్లో దొరుకుతాయి, చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. కొన్ని చర్మ వ్యాధులు కూడా వాడుతుంటారు, రక్త శుద్ధిగా కూడా వాడుతుంటారమ్మా. అది భావంచాలు. అదేవిధంగా తేనెలో ఉన్నటువంటి అనేక రకాలైన పోషకాంశాలమ్మా. ఇందులో ఐరన్ ఉంది, తర్వాత కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, చక్కటి మన దేహానికి ఉపయోగపడే అనేక రకాల మంచి మంచి షుగర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి పోషకభరితంగా ఉండి పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు ఈ యొక్క తేనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మంచి తేనె వాడుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాను విపరీతంగా వృద్ధి చెందింపజేస్తుందమ్మా. గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా వృద్ధి చెందుతుందో ఆ యొక్క ప్రభావం వెంట్రుకల మీద ఉండి వెంట్రుకలు కూడా నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా కోమలంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అట్లే నెయ్యిలో విటమిన్ ఈ ఉంది, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ యాసిడ్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రకాలైన పోషక పదార్థాలు, కాల్షియము ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల కుదుళ్లను గట్టిపరచడమే కాకుండా వెంట్రుకలు త్వరగా మెత్తబడకుండా ఊడిపోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకలు సౌందర్యవంతంగా కోమలంగా కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉండేదానికి ఉపయోగపడతాయమ్మా. సో ఇవన్నీ కూడా మల్టిపుల్గా మనం తయారు చేసి వాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు మేలే జరుగుతాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధి మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అట్లే విధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా. వీళ్ళు వాడుకోవాలంటే వైద్యుల సలహా అవసరం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేమ్మా.